కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాహుల్ గాంధీ మోసగాడంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ, నువ్వు గత శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాని మోసం చేశావు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశావు. రైతులకు, యువకులకు, మహిళలకు, పేదలకు, అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. మళ్ళీ ఈరోజు మరొకసారి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆయన వెన్నుపోటు పొడిస్తే అంగీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం లేరు. అడ్డదారులొక్కి అధికారం మీద పీఠం కూర్చోవాలని కానీ కూర్చోపెట్టాలని కానీ ఎప్పుడు కూడా తాపత్రయపడే యొక్క మనిషి రాహుల్ గాంధీ గారు కాదు. ఎక్కడ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఏతులు నరుకుతున్న బీజేపీ నాయకులు ఆ రోజు ఎవరు కూడా లేరు, పుట్టలే. ఎవరు కూడా కుటుంబము త్యాగాల కుటుంబం, బీజేపీ పదవి కుటుంబం. అవగాహన లేని మంత్రిగా కిషన్ రెడ్డిని మనం భావించవచ్చు. మళ్ళీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీకి వెళ్తాడో లేకపోతే సింగపూర్కి వెళ్తాడో ఏ బీచ్కి వెళ్తాడో తెలియదు, కానీ వెళ్ళడం ఖాయం. గతసారి 3 నెలలు పోయొచ్చాడు 2019లో ఓడిపోగానే. ఇప్పుడు 3 నెలలు పోతాడా 3 సంవత్సరాలు పోతాడో కూడా తెలియదు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు రాజు రారాజే.